ప్రకాశం జిల్లాలో గత 3 రోజుల నుండి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ ప్రకాశంతో పాటు తూర్పు ప్రకాశంలో కూడా వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయని చెప్పొచ్చు. ప్రధానంగా సింగరాయకొండ, కొత్తపట్నం, టంగుటూరు, ఒంగోలు మండలాల్లో ఈ వర్షపాతం ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లోనే వర్ష ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని అధికారులు పేర్కొంటారు. ప్రకాశం ప్రాంతంలో నిన్న ఈ రోజు కూడా విద్యా సంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. దిగువ స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలకు, జీవాలకు ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితులు కలగకుండా ఉండేందుకు ఈ అధికారులు చర్యలు తీసుకున్నారు. గాలులు లేకపోవడం వల్ల ప్రకాశం జిల్లాలోని కొంత నష్ట తీవ్రత అయితే తగ్గింది. మార్కాపురం ప్రాంతంలో పత్తి పంటకు నష్టం ఏర్పడింది. అదేవిధంగా కనిగిరి ప్రాంతంలో ఇప్పుడిప్పుడే కోతకు సిద్ధంగా ఉన్న సజ్జ పంట పూర్తిగా నీట మునిగి మొలకలు మొత్తుకెత్తే పరిస్తున్నాయి. ఇక మిగతా ప్రాంతాల్లో చూసుకుంటే వరి ఈ ప్రాంతంలో కాస్త ఇప్పటికీ పెద్దగా లేకపోవడం వల్ల వరి పంటకు అయితే నష్టం పెద్దగా లేదని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆధ్వర్యంలో మొత్తం ఈ వరద ప్రాంతాలు కానీ, ఇటు వర్షం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కానీ సహాయ చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు.